హలో నమస్తే. నేను మీ ఝాన్సీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా చేసుకుని అరటికాయ ఫ్రై చూపిస్తాను. ఈ ఫ్రైకి కావలసిన పదార్థములు: అరటికాయలు 2 కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, ఎండుమిర్చి, పోపులోకి వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, కారము, పసుపు, పచ్చి కొబ్బరి, ఆయిల్, సరిపడా ఉప్పు. స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకోండి. దాంట్లో సరిపడా ఆయిల్, 2 టీ స్పూన్ల ఆయిల్ పోసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత చిన్న స్పూను ఆవాలు, ఒక చిన్న స్పూన్తో జీలకర్ర, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కొంచెం వెల్లుల్లి దంచుకుని వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకోండి. 2 ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతాయి. ఒక స్పూన్ పింక్ సాల్ట్ వేసుకోండి. చిన్న స్పూన్తో పసుపు. సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఉల్లిపాయ ఎర్రగా వేగిన తర్వాత కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసిన అరటికాయ ముక్కలు మంచినీళ్ళలో కడిగి ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టుకుని 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాలకు ఒకసారి అడుగంటకుండా కలుపుకుంటూ ఉంటే మాడిపోకుండా బాగుంటుంది. మగ్గిన తర్వాత పచ్చి కొబ్బరి వేసుకోండి. కారం చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. బాగా కలిపేసుకుని సిమ్లో పెట్టుకోండి. ఆల్రెడీ ఉడికిపోయింది, మగ్గిపోయింది ముక్క. ఇదో 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. అయిపోయింది. కలర్ఫుల్గా కావాలంటే కారం వేసుకోండి, లేదంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. సరిపోతుంది. టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ. ఈ అరటికాయ వేపుడు వేడివేడి అన్నంలో రసం కానీ సాంబార్ కాంబినేషన్లో తింటే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మాకు ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.